అయోధ్య రామాలయ నిర్మాణం పూర్తయి ప్రారంభోత్సవం జరుగుతున్నటువంటి వేళ వివిధ ఆలయాలలో ఆ ప్రాణప్రతిష్ఠకు సంబంధించినటువంటివి ఎల్ఈడీల మీదన డిస్ప్లే చేస్తానికి వీల్లేదని, ప్రత్యేక పూజలు చేయడానికి వీల్లేదని, ప్రత్యేక కార్యక్రమాలు చేయడానికి వీల్లేదని, ప్రత్యేకంగా దీపాలు పెట్టడానికి వీల్లేదని, ప్రత్యేకంగా ప్రసాదాలు పెట్టడానికి వీల్లేదని, సనాతన ధర్మాన్ని వ్యతిరేకించే రాక్షస జాతికి సంబంధించినటువంటి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారి మౌఖిక ఆదేశాల మీదన సుప్రీంకోర్టు సీరియస్ అయింది. దాని మీద వేసిన పిటిషన్ సందర్భంగా అసలు ప్రభుత్వ అనుమతి ఎందుకు కావాలి ఒక ఆలయంలో చేసేటప్పుడు అని ప్రశ్నించింది. దాంతోపాటుగా తమిళనాడు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆల్సో ఇష్యూస్ నోటీస్ టు ద తమిళనాడు గవర్నమెంట్ అండ్ అదర్స్ అన్ ఏ ప్లీ ఆఫ్ ఫైల్డ్ అగెన్స్ట్ స్టేట్స్ ఓరల్ ఆర్డర్ బై విచ్ ఇట్ హ్యాస్ ఎలిగేడ్లీ బ్యాండ్ లైవ్ టెలికాస్ట్ ఆఫ్ ద ప్రాణ్ ప్రతిష్ఠ ఆఫ్ లార్డ్ రామ్ ఎట్ అయోధ్య ఇన్ ద టెంపుల్స్ అక్రాస్ తమిళనాడు. Madras High Court rules that there is no permission required for screening of Ram temple event and LED screen in private temples and halls. ప్రభుత్వ ఆలయాల్లో ఎందుకు ఇట్లా చేశారని నిలదీసింది. ప్రైవేట్ ఆలయాల్లో అట్లాంటి చేయడానికి వీల్లేదన్న నిషేధానికి మాత్రం తొలగించింది. అసలు ఆ నిషేధం ఇవ్వడానికి వీల్లేదంటూ ఆర్డర్ వేసింది మద్రాస్ హైకోర్టు.